ప్రకృతి కంటే ముందు సృజనాత్మ ఉంది. ఎటువంటి శరీరం లేదు. శూన్యంలో సృష్టించగలిగే ఆత్మ. దీనిని జ్ఞానాత్మ కూడా అనవచ్చు. ఎందుకంటే ప్రకృతి జ్ఞానంతోనే, ప్రణాళికతోనే తయారు చేయబడింది. పగలు, రాత్రి సమయాలు కావచ్చు, జంతువుల ఆకారం, రంగులు, రుచులు కావచ్చు. ఏదైనా జ్ఞానం లేకుండా సృష్టింపబడలేదు. మనిషి తన జ్ఞానంతో ఎన్నో వస్తువులు చేస్తున్నాడు. దానికి మూలాధారం జ్ఞానాత్మ లేదా సృజనాత్మ. కానీ మనిషి తనకు తయారు చేసిన, ఊపిరి ఇచ్చిన ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన ప్రతిబింబంలో చేసి ఉన్నాడు. అందుకే మనిషి సాంకేతిక విజ్ఞానం కలిగి ఉన్నాడు. మనిషి తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయపూర్వక సంకల్పమాయెను. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము సృష్టించుటకు జ్ఞానాత్మ లేదా సృజనాత్మ శక్తి అయి ఉన్నాడు.